కానీ నేను ఇదే ముఖ్యమంత్రిని అడగదలుచుకునేది ఏంటంటే ఇదే వేదిక మీద మేము ఈ మధ్యలో ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం గురించి ఇక్కడ ఇదే వేదిక మీద ఇక్కడ నుంచి మాట్లాడుతున్న క్రమంలో విమలక్క కూడా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడింది, వేదిక మీద మాట్లాడింది. ఇద్దరు రెండు వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించేటట్టుగా ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లాడింది. మాట్లాడుతూ మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి, మా పేర్లు కావచ్చు, ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారి పేర్లు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి పేరు, జస్టిస్ చంద్రకుమార్ గారి పేరు, ఇటువంటి వాళ్ళ పేర్లు అన్ని తీసుకొని ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి పేరు తీసుకొని వ్యభిచారులు అన్నారు, ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు. మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. మరి అప్పుడేంది నీ గవర్నమెంట్ నిద్రపోతుందా, నువ్వు నిద్రపోయినవా? నిన్నంటేనే ఆ భాష గురించే అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడొచ్చు. దాని మీద విమలక్కను వాడిన భాష నేను ఇక్కడ చెప్పలేను, కానీ దీని మీద మేము డీసీపీకి కంప్లైంట్ చేస్తా కూడా ఇవాళ వరకు యాక్షన్ లేదు. శివారెడ్డినా నువ్వు బయటికి చదవలేని భాష ఇది, ఒక్కసారి జర చూడు ఎటువంటి మెసేజ్ వచ్చినో. వాని బొమ్మ అటెండ్ వాడని వచ్చింది నాకు, ఎందుకంటే అవతలోడు అంత ఘోరంగా మెసేజ్లు పెట్టిండు కాబట్టి దీని మీద కంప్లైంట్ చేసినాం. 2.5 నెలలైంది మెసేజ్ చదివినా బొమ్మతో పాటు. అన్న ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి, ఈ భాష చూడండి. ఇది పెట్టి డీసీపీకి కంప్లైంట్ చేసినాం. నువ్వు మీ ఇంట్లో అనేది నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది, కానీ తెలంగాణ బతుకమ్మ అని చెప్పి నువ్వు బయట చెప్పుకుంటా అఫీషియల్ ప్రోగ్రామ్స్ కి ఇన్వైట్ చేసుకుంటా అదే విమలక్కను బూతులు, బండా బూతులు, పచ్చి బూతులు, ఇంకా మీ ఇంట్లో కూడా అంత మాట అనలే, కానీ అంతకన్నా ఘోరమైన పదజాలంతో అన్నోని బొమ్మ కూడా పెట్టి 2.5 నెలలైతున్నది ఇప్పటిదాకా మేము డీసీపీ కంప్లైంట్ చేసి. ఇవాళ వరకు యాక్షన్ లేదు. మరి ఇదేమని చెప్పుకోవాలి? ఏం భాష అన్న ఇది? ఉన్నాడు, దాని డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి, మేము కంప్లైంట్ కూడా చేసినాము. ఇక చూడండి ఇది అనుకోవాలి కూడా సైబర్ డీసీపీకి ఇచ్చినాం. మరి నీ కాడికి వస్తేనేమో నీకు నొచ్చింది, మరి నువ్వు మంది కాడికి వస్తే నీకు పట్టింపు ఉండదా? మళ్ళీ నువ్వేం భాష మాట ఉరికిచ్చి కొడతా అని చెప్పి. వాళ్ళు ఉరికిచ్చి కొట్టుడు కాదు, తిక్కలేసే కంతల తుపాకి పెట్టి కాల్చేటోళ్ళు వాళ్ళు. ఈయన బట్టలు కూడా తీసి కాదు, వాళ్ళు అన్ని ఉండగా నీ సైన్యమే ఉండగా వచ్చి కాల్చిపోయేటోళ్ళు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని ఒక బండా బూతులు, ఆ బూతులు నేను చెప్పరాను, బయటికి చెప్పరాను. ఆడవాళ్ళు కూడా అమ్మాయిలకి ఎవరైనా ఉంటే రఘు ఒకసారి చూడు బాస్, ఇది నువ్వు కూడా చూడాలి, ఇది వాళ్ళు ఎట్లా చేసి